హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో మీరు ఒకే ఒక ఎస్ఎంఎస్ అనేది పెట్టడం ద్వారా మీకు ఓటు అనేది ఉందా లేదా అనేది మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. దీనికోసం మీకు పెద్ద ఫోన్లు అనేది అవసరం లేదు, ఇంటర్నెట్ అవసరం లేదు, మీ దగ్గర కీప్యాడ్ ఫోన్ అనేది ఉన్నా కూడా సరిపోతుంది. ఏ విధంగా దీనికి సంబంధించి ఎస్ఎంఎస్ అనేది పెట్టి మీ యొక్క ఓటర్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు 2026కి సంబంధించిన కొత్త ఓటర్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా లేదా ఓటర్ కార్డులో తప్పులు అనేది ఉన్నట్లయితే సవరించుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చినాను. ఆ యొక్క లింకుల ద్వారా ఒకసారి అయితే చెక్ చేయండి. ఎవరైనా సరే మీ యొక్క ఓటర్ కార్డుకి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ ఫోన్లో నార్మల్గా మీకు ఏదైతే మెసేజ్లు అనేది వస్తున్నాయో ఈ యొక్క మెసేజ్కి సంబంధించిన ఈ యొక్క ఆప్షన్ అనేది ఓపెన్ అనేది చేసి కింది పక్క మీకు స్టార్ట్ అనే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. అంటే మీరు కీప్యాడ్ ఫోన్ కనుక వాడుతున్నట్లయితే క్రియేట్ న్యూ ఎస్ఎంఎస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత మీకు సంబంధించి ఖచ్చితంగా దేనికైతే మీరు మెసేజ్ అనేది పంపాలనుకుంటున్నారో దానికి సంబంధించిన నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ మనం ఎంటర్ చేయవలసిన నంబర్ ఏంటంటే 1950. ఈ యొక్క 1950కు మనం ఎస్ఎంఎస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. కింద మనకు సెండ్ టు 1950 అని ఉంది కదా, దీని మీద మనం అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించి మనకు ఎస్ఎంఎస్ అనేది అయితే టైప్ చేయమంటుంది. ఇక్కడ ఎస్ఎంఎస్ టైప్ చేసే దగ్గర మీరు ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషనర్కి సంబంధించిన మెసేజ్ అనేది మనం పెడుతున్నాం కాబట్టి ఈసీఐ అనేది ఇచ్చి ఒక స్పేస్ అనేది ఇచ్చిన తర్వాత మీకు సంబంధించిన ఓటర్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈసీఐ స్పేస్ ఇచ్చి ఓటర్ కార్డ్ నంబర్ అనేది అయితే ఎంటర్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వితిన్ సెకండ్స్ లో మీకు ఎలక్షన్ కమిషనర్ నుంచి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన మెసేజ్ మీకు అయితే రావడం జరుగుతుంది. అంటే మీ యొక్క మెసేజ్ అనేది సెండ్ అయినట్లు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ ఈసీఐ, వీ షాల్ బి సెండింగ్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ షార్ట్లీ ఈసీఐ అని వచ్చింది. అంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా పంపిస్తున్నాము, మమ్మల్ని కాంటాక్ట్ అనేది చేసినట్లు థ్యాంక్స్ అనేది ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది. మరలా మీరు బ్యాక్ అనేది వచ్చిన తర్వాత మీకు నార్మల్ గా ఒక మెసేజ్ అనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఈ యొక్క మెసేజ్ అనేది చెక్ చేసుకుంటున్నట్లయితే ఇక్కడ మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది. AX-ECI SMS అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క పేరు, మీకు సంబంధించిన డిస్టిక్, అలాగే మీకు సంబంధించిన నియోజకవర్గం, అలాగే నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్, అలాగే ఆ యొక్క పోలింగ్ స్టేషన్లో మీ యొక్క సీరియల్ నంబర్ ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇలా మీకు గనుక మెసేజ్ అనేది రాలేదు అంటే మీకు సంబంధించిన ఓటర్ కార్డ్ నంబర్ తప్పు అనేది అయి ఉండాల్సి ఉంటుంది, లేదా పూర్తిగా మీ యొక్క ఓటర్ కార్డు అనేది తొలగించి కూడా ఉండొచ్చు. ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోండి. లేదా మేము ఆన్లైన్లో చెక్ చేసుకుంటాము అనుకున్న వారికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అనేది అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అనేది అయిన తర్వాత సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి మనకు మరొక వెబ్సైట్ లోకి మనకైతే వెళ్తుంది. ఈ యొక్క లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను. మీకు సంబంధించిన ఓటర్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఏ లాంగ్వేజ్ అయితే కావాలో ఆ యొక్క లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఈ యొక్క క్యాప్చా ఏదైతే వచ్చిందో ఈ యొక్క క్యాప్చా అయితే తప్పు లేకుండా ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేశాను. చూసారు కదా, క్లిక్ చేసిన వెంటనే మనకు ఇందాక ఎస్ఎంఎస్ అనేది పంపినప్పుడు ఏ డీటెయిల్స్ అనేది వచ్చాయో అవే డీటెయిల్స్ ఇక్కడ మనకైతే చూపిస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే మీకు ఇంటర్నెట్ తో పని అనేది లేదు. కేవలం మీ దగ్గర ఏ ఫోన్ అనేది ఉన్నా కూడా అందులో ఒక ఎస్ఎంఎస్ అనేది పెట్టినట్లయితే సరిపోతుంది. ఈసీఐ అనేది ఇచ్చి ఒక స్పేస్ అనేది ఇచ్చి 1950 గనుక మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీ యొక్క ఓటర్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకైతే రావడం జరుగుతుంది. ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.